శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత శ్రీమన్ మహాభారతంలో ఆది పర్వంలో మనం 192 అధ్యాయం చెప్పుకుంటున్నాం. ఇందులో కల్మాషపాదుడు అనేటువంటి ఒక మహారాజు వలన వశిష్ఠుని కుమారులు ఎలా మరణించారు, అసలు ఆ కల్మాషపాదుడు వశిష్ఠ కుమారుల్ని సంహరించడానికి వెనకాల పాత్ర ఎవరున్నారు, ప్రధాన పాత్రధారి ఎవరు అనేటువంటి అంశాన్ని ఈ అధ్యాయంలో వ్యాసులు వారు వర్ణిస్తున్నారు. ముందుగా దైవస్మరణ చేసుకుని మనం నేటి ప్రవచనాన్ని ప్రారంభించుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. హరి ఓం. శ్రీమన్మహాభారతం ఆది పర్వం 192 అధ్యాయం. ఇందులో ముందుగానే కల్మాషపాద రాజోపాఖ్యానము అనేటువంటి హెడ్డింగ్ పెట్టారు. కల్మాషపాదుడు అనే రాజు యొక్క ఆఖ్యానం చెప్తున్నారు. ఉపాఖ్యానం. వశిష్ఠపుత్రేణ శక్తిన కల్మాషపాదం ప్రతి శాపదానం. వీళ్ళిద్దరి మధ్యలో కల్మాషపాదుడికి వశిష్ఠుని పుత్రుడైనటువంటి శక్తికి ఇద్దరి మధ్యలో సంభాషణ జరుగుతుంది. మధ్యలో మాటామాట పెరిగి చివరికి ఈ శక్తి కల్మాషపాదునికి శాపం ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది. ఏ విధంగా జరిగింది అనేటువంటిది, ఎందుకంటే ఇదంతా ఎందుకు వస్తున్నదంటే గంధర్వుడు అర్జునుడికి వశిష్ఠ మహర్షి యొక్క ప్రభావాన్ని చెప్తున్నాడు. అలాగే విశ్వామిత్రుడికి వశిష్ఠుడికి మధ్య ఏం జరిగింది అనేటువంటి వాదన చెప్తూ దాంట్లో విశ్వామిత్రుడి వలన ఈ వశిష్ఠ కుమారుడు చనిపోవడం జరిగింది. అది ఎలా అనేటువంటిది అర్జునుడు అడిగాడు. దాంతో గంధర్వుడు చెప్పుకుంటూ వస్తున్నాడు. నిన్నటి రోజున విశ్వామిత్రుడు క్షత్రియ ధర్మం కంటే బ్రాహ్మణ బలమే గొప్పది, క్షత్రియ బలం కంటే బ్రాహ్మణ బలం ఎంతో గొప్పది అని చెప్పి తెలుసుకుని తర్వాత రాజ్యాన్ని, సుఖాలని, భోగాలని అన్ని వదిలిపెట్టేసి తపస్సు చేసి బ్రాహ్మణత్వాన్ని సంతరించుకున్నాడు అనేటువంటి విషయం నిన్న 191 అధ్యాయంలో వ్యాసులు వారు వివరించారు. ఆ విశ్వామిత్రుడే ఇప్పుడు దారిలో వీళ్ళిద్దరి యొక్క సంవాదాన్ని కూడా చూడటం జరిగింది. కల్మాషపాదుడు శక్తి, అది ఏమిటి అనేటువంటి ఒకసారి చూద్దాం. అర్జున ఉవాచ. అర్జునుడు గంధర్వుడిని అడుగుతున్నాడు. పూర్వపాఠంలో ఎలా అయితే 2 శ్లోకాల్లో విశ్వామిత్రుడి గురించి అడిగాడో అట్లాగే అడుగుతున్నాడు. ఋష్యోస్తు యత్కృతే వైరం విశ్వామిత్ర వశిష్ఠయోః బభూవ గంధర్వపతే శంస తత్సర్వమేవ చ. ఓ గంధర్వపతే అని చెప్పి గంధర్వరాజు అయినటువంటి చిత్రరథుడిని అడుగుతున్నాడు. ఋష్యోస్తు యత్కృతే వైరం, చక్కగా ఋషులైనటువంటి వాళ్ళు ఎవరి ఆశ్రమాల్లో వాళ్ళు తపస్సు చేసుకుంటూ ఉండేటువంటి విశ్వామిత్ర వశిష్ఠయోః, వశిష్ఠ విశ్వామిత్రులు ఇద్దరి మధ్యలో వైరం, ఈ శత్రుత్వం అనేటువంటిది ఎందుకు ప్రబలింది, దినదినాభివృద్ధి చెంది అలా అలా పెరుగుతూ వచ్చింది. కాబట్టి అవన్నీ కూడా తత్సర్వమేవ కథయతు, ఇదంతా నాకు వినిపించవయ్యా. మాహాత్మ్యం చ వశిష్ఠస్య బ్రాహ్మణ్యం బ్రహ్మతేజస, బ్రహ్మతేజస్సుతో ప్రకాశించేటువంటి ఆ బ్రాహ్మణుడు వశిష్ఠ మహర్షి యొక్క మహాత్మ్యాన్ని నాకు తెలియచేయి. విశ్వామిత్రస్య చ తథా క్షత్రస్య మహాత్మనః, క్షత్రియుల్లో మహానుభావుడైనటువంటి ఆ విశ్వామిత్రుడు చివరికి క్షత్రియ బలం కంటే బ్రాహ్మణ బలం, బ్రహ్మ తేజస్సే గొప్పదని చెప్పి తెలుసుకుని వశిష్ఠుడితో సమానంగా బ్రాహ్మణ్యాన్ని పొందాడు. ఆ కథను నేను విన్నాం. న శృణ్వానస్త్వహం తృప్తిం, నువ్వెంత చెప్పినా తృప్తి నా ఉపగచ్చాను, నాకు తృప్తి కలగట్ల, ఇంకా వివరంగా సవివరంగా చెప్పవయ్యా అని అర్జునుడు అడుగుతున్నాడు పదే పదే. న శృణ్వానస్త్వహం అహం శృణ్వానః, నేను విన్నా కూడా న తృప్తిం, నా అనేటువంటిది ముందు పెట్టారు కదా, అది ఇక్కడ పెట్టుకుంటే న తృప్తిముపగచ్చామి
కేచర. కేచర అంటే కమ్ అంటే ఆకాశం, కేచరుడు అంటే ఆకాశంలో సంచరించే ఓ గంధర్వ అని సంబోధన. నాకు ఇంకా వివరంగా తెలుసుకోవాలని ఆశ కలుగుతున్నది కాబట్టి తృప్తిం నా ఉపగచ్చాను. కాబట్టి అదంతా వినిపించు నాకు. ఆఖ్యాహి గంధర్వపతే శంసతత్సర్వమేవ చ మాహాత్మ్యం చ వశిష్ఠస్య విశ్వామిత్రస్య భాషతే. వాళ్ళిద్దరి యొక్క సంభాషణ పరంగా వచ్చినటువంటి మహాత్మ్యం ఏవైతే ఉందో, వీళ్ళిద్దరిలో ఎవరు గొప్ప, ఎందుకు వాళ్ళిద్దరి మధ్య వైరం వచ్చింది, అదంతా నాకు వినిపించవయ్యా అని చెప్పి అర్జునుడు పదే పదే అడిగాడు. గంధర్వుడు ఈ విధంగా చెప్తున్నాడు. ఇదం వాసిష్ఠమాఖ్యానం పురాణం పుణ్యముత్తమం పార్థ సర్వేషు లోకేషు విస్తృతం సన్నిబోధమే. ఇది గత పాఠంలో మనకు వచ్చినటువంటి శ్లోకమే. గత పాఠంలో మనకి ఏదైతే చెప్పుకున్నామో అదే ఇక్కడ కూడా వివరించారు. ఈ వశిష్ఠ ఆఖ్యానము అనేటువంటిది పురాణం, అతి ప్రాచీనమైనటువంటిది. ఎక్కడ అంటే సర్వేషు లోకేషు విస్తృతం, సర్వలోక ప్రసిద్ధి కాంచినటువంటి ముల్లోకాలలో పుణ్యం ఉత్తమం, ఉత్తమమైనటువంటిది పుణ్యప్రదమైనటువంటి ఈ పురాణం సర్వలోకాలలో ప్రసిద్ధి చెందిందయ్యా, అది నీకు వినిపిస్తాను అంటూ గంధర్వుడు మొదలుపెట్టాడు. కల్మాషపాద ఇత్యేవం లోకే రాజా బభూవ ఇక్ష్వాకు వంశజ పార్థ తేజసా సదృశో భువి. కల్మాషపాద ఇత్యేవం లోకే రాజా బభూవ. లోకంలో కల్మాషపాదుడు అనేటువంటి ఒక ప్రసిద్ధి చెందినటువంటి రాజు ఎక్కడ? ఇక్ష్వాకు వంశజ. జహ అంటే జన్మించడం. ఇక్ష్వాకు వంశంలో జన్మించినటువంటి కల్మాషపాదుడు అనేటువంటి రాజు తేజసా సదృశో భువి, తన యొక్క తేజస్సుతో, అసమానమైనటువంటి తేజస్సుతో ఈ భూమి మీద విస్తృతి ప్రఖ్యాతి గడించినటువంటి వాడయ్యా. అటువంటి రాజు ఉండేవాడు. ఆయన వేట కోసం వెళ్ళాడు ఒకసారి. స కదాచిత్ వనం రాజా మృగయాం నిర్యయౌ పురాత్. పురాత్ అంటే పంచమీ విభక్తి, పురము నుండి. పురము నుండి వేట కోసం అని చెప్పి వెళ్ళారు. మృగయాం నిర్యయం, మృగయామి వినోదం కోసం. అట్లా మృగాన్ మృగాన్ విద్యన్ వరాహాంశ్చ చచార రిపుమర్ధన. రిపుమర్ధన, రిపు అంటే శత్రువు. శత్రువుల్ని సునాయాసంగా జయించేటువంటి శౌర్య పరాక్రమాలు కలిగినటువంటి ఆ మహారాజు చచార సంచరించాట. ఎక్కడ అంటే అరణ్యంలో. మృగాన్ విద్యన్ వరాహాంశ్చ, అనేకమైనటువంటి మృగాలని, పెద్ద పెద్ద వరాహాలని, అడవి పందుల్ని, వాటిని సంహరిస్తూ అడవిలో హాయిగా వేటాడుతూ సంచరించాడు. అంతేకాకుండా తస్మిన్ వనే మహాఘోరే ఖగాంశ్చ బహుశో హనత్. అనేకమైనటువంటి ఖడ్గమృగాలు మొదలైనటువంటివి ఏవైతే ఉంటాయో పెద్ద పెద్దవి, అటువంటి మృగాలను కూడా బహుశః అహనత్. అహనత్ అంటే చంపటం. బహుశః అహనత్, ఎన్నో పశువుల్ని వేటాడో సంహరించడం జరిగింది. ఈ వేటాడటం అనేటువంటిది రాజులకి కొంతమందికి వినోదము, కొంతమందికి బాధ్యత. ఒకానొక సందర్భంలో ఈ పశువుల యొక్క జాతి అలా పెరిగిపోయి పక్కన ఉన్నటువంటి గ్రామాల్లో ప్రజల్ని హింసిస్తాయని చెప్పి రాజులు ప్రతి సంవత్సరం ఒక నెలలో, ఒక 2 నెలలు అలా వేసుకుంటారు అది బాధ్యతగా. అట్లా వేటకొచ్చాడు, అనేక మృగాల్ని సంహరించాడు. హత్వా హత్వాచ సుచిరం శ్రాంతో రాజా నివృ నివృతే తతః. సుచిరం శ్రాంత. ఆ అరణ్యంలో అలా మృగాలని సంహరించి వేటాడి వేటాడి సుచిరం చాలాసేపు వేటాడటంతో శ్రాంతో రాజా, అలిసిపోయినటువంటి మహారాజు నివృతే తతః, మెల్లగా వెనక్కి మళ్ళాడు. అయితే ఆ వెళ్తున్నటువంటి దారిలో ఒకసారి ఆకలి దప్పులతో మెల్లగా వెళ్తున్నటువంటి ఒక మార్గం, ఇరుకైనటువంటి మార్గంలో వెళ్తూ ఉంటే అకామయత్తం అకామయత్తం యాజ్యార్థే విశ్వామిత్ర ప్రతాపవాన్ సతురాజా మహాత్మానం వాసిష్ఠం ఋషి సత్తమం. అదే సందర్భంలో, అదే సమయంలో ఈయన అడవిలో వెళ్తున్న సందర్భంలో విశ్వామిత్రుడు కూడా, విశ్వామిత్ర ప్రతాపవాన్ విశ్వామిత్ర, దేంట్లో? తపస్సులోను, అంతేకాకుండా క్షత్రియ బలంలో అప్పుడు కూడా ప్రతాపాన్ని చూపించినటువంటి శక్తివానైనటువంటి విశ్వామిత్రుడు యాజ్యార్థే ఒక యజ్ఞాన్ని సంకల్పించి ఆ యజ్ఞంలో యజమానిని ఒకళ్ళని పట్టుకోవాలి. వీళ్ళు మహర్షులు,
యజ్ఞం చేయిస్తారు. కానీ యజ్ఞానికి ఒక యజమాని ఉండాలి, బ్రహ్మ ఉండాలి, హోత ఉండాలి, అధ్వరులు ఉండాలి. అట్లా యజమాని అనేటువంటి వాడు ఎవరయ్యా అంటే మహారాజులైనటువంటి వాళ్ళు యజ్ఞాలు చేయిస్తూ ఉంటారు. వాళ్ళని యజమానులు అంటారు. మహారాజులు కానీ కాస్త ధనం పెట్టుకోగలిగినటువంటి స్తోమత ఉన్నటువంటి వాళ్ళని యజమాని అంటారు. అట్లాంటి విశ్వామిత్రుడు ఇక్కడ ఎన్నో యాగాలు చేయిద్దాము కాబట్టి, కానీ నాకు సరైనటువంటి యజమాని దొరకాలని చెప్పి యజమాని కోసం వెతుకుతూ వెతుకుతూ ఈ ఈ రాజ్యంలో ఇక్కడ కల్మాషపాదుడు అనేటువంటి రాజు చాలా గొప్పవాడు, శౌర్యవంతుడు. అట్లాంటి ఆ రాజుని మనం యజమానిగా పెట్టుకుందామని కాంక్షించి వెళ్తున్నట్ట విశ్వామిత్రుడు. అకామయత అనే పదానికి అర్థం కోరుకోవటం. యాజ్యార్థే, యజ్ఞంలో యజమానిగా కోరుకుని, ఇతన్ని పెట్టుకుందాం మనం యజమానిగా అని కోరుకుని అతని చేత ఎన్నో యాగాలు చేయించడం కోసం అని చెప్పి విశ్వామిత్రుడు కూడా కల్మాషపాదుడు ఎక్కడైతే ఉంటాడో అక్కడికి బయలుదేరాడు. ఆయన ఏమన్నా అరణ్యంలో ఉన్నాడు వేటాడు. విశ్వామిత్రుడికి ఎక్కడున్నాడో ఏమిటో తెలుసు కాబట్టి అటు వస్తున్నాడు. అయితే ఈ కల్మాషపాదుడు వెళ్తున్నటువంటి అదే మార్గంలో ఇంకొక మహర్షి కూడా ఎదురయ్యాడు. ఆయన ఎవరయ్యా అంటే ఇక్కడ 2వ పాదంలో చెప్తున్నారు. సతు రాజా మహాత్మానం వాసిష్ఠం ఋషి సత్తమం. వశిష్ఠుడు కాదు, వశిష్ఠుని కుమారుణ్ణి వాసిష్ఠుడు అంటారు. వాసిష్ఠం ఋషి సత్తమం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధం అని చెప్పి మనం చదువుకుంటాం శ్లోకంలో. ఆ శక్తి అని వశిష్ఠ మహర్షి యొక్క కుమారుల్లో పెద్ద కుమారుడు. వశిష్ఠునికి నూరుగురు కుమారులు. ఆ నూరుగురు కుమారుల్లో పెద్దవాడు శక్తి. ఆ శక్తిని అలాగే 100 మంది కుమారుల్ని కూడా వశిష్ఠుని కుమారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ వాసిష్ఠులు అని పిలువబడతారు. అలాగే ఇక్కడ కూడా వాసిష్ఠం ఋషి సత్తమం. సత్తముడు అనే పదానికి అర్థం శ్రేష్టమైనటువంటి వారు, ఉత్తమమైనటువంటి ఋషులలో ఉత్తమమైనటువంటి ఋషి అయినటువంటి వశిష్ఠుడి కుమారుడైనటువంటి వాసిష్ఠుడు. అతడు ఆ మహాత్ముడిని సతురాజా, ఆ మహారాజు ఎదురుకుండా చూడటం జరిగింది. ఈ మహారాజైన ఓ పక్కన వేటాడి అలిసిపోయి ఉన్నాడు. తృషార్తశ్చ క్షుధార్తశ్చ ఏకాయనగత పది. రాజు ఏమన్నా ఆకలితో ఉన్నాడు, దప్పికతో ఉన్నాడు. తృషార్త అంటే బాగా దాహంతో బాధపడటం. క్షుధార్త అంటే ఆకలికి బాధ. ఆకలి దప్పులకి బాధపడుతున్నటువంటి మహారాజు ఏకాయనగత పది. పది అంటే మార్గం. అక్కడ వశిష్ఠ మహర్షి కుమారుడు శక్తి, ఇక్కడ మహారాజు ఇద్దరు ఏకాయతన పది, ఒకే మార్గంలో ఎదురు బెదురు పడ్డారు. అపశ్యదజిత సంఖ్యే మునిం ప్రతిముఖాగతం. అట్లా ఎదురుకుండా వస్తున్నటువంటి ముని కుమారుణ్ణి చూశాడు. అపశ్యత్, చూడటం జరిగింది. ఎవరు చూశారంటే సంఖ్యే అజిత. సంఖ్య అంటే యుద్ధమునందు పరాజయం లేనటువంటి శౌర్య పరాక్రమాలు కలిగిన ఆ మహారాజు కల్మాషపాదుడు అపశ్యత్ మునిం అపశ్యత్. ఎక్కడ చూశాడు? ప్రతిముఖాగతం మునిం అపశ్యత్. ముఖము ప్రతిముఖము అంటే ముఖానికి ఎదురుకుండా రావటం ప్రతిముఖం అంటారు, అభిముఖం. తనకి ఎదురుకుండా వస్తున్నటువంటి మునికుమారుడైనటువంటి శక్తిని చూశాడు. ఆయన ఎవరో తెలియదు, వశిష్ఠుని కుమారుడా శక్తి అనేటువంటిది మహారాజుకి తెలియదు. ఓ మునికుమారుడు వస్తున్నాడు అనుకున్నాడు. ఆయన పేరు కూడా కింద వివరించారు. శక్తిం నామ మహాభాగం వశిష్ఠకుల వర్ధనం జ్యేష్ఠం పుత్రం పుత్రశతాత్ వశిష్ఠస్య మహాత్మనః. మహానుభావుడైనటువంటి వశిష్ఠుని యొక్క పుత్రశతాత్, 100 కుమారులలో కూడా జ్యేష్ఠం పుత్రం, పెద్ద కుమారుడైనటువంటి వాడు. వశిష్ఠ కుల వర్ధనం, వశిష్ఠుని యొక్క కులానికి గౌరవ ప్రఖ్యాతులు గణించి వన్నె తెచ్చేటువంటి కుమారుడైనటువంటి వాడు, కులవర్ధనుడైనటువంటి వాడు, వంశాన్ని వృద్ధి చేసేటువంటి వాడు. మహాభాగం శక్తిం నామ మునిం అపశ్యత్. మహానుభావుడైనటువంటి శక్తి అనేటువంటి మునిం అపశ్యత్ రాజా, మహారాజు చూడటం జరిగింది. జ్యేష్ఠ కుమారుడు, అతని పేరు శక్తి. ఈ వశిష్ఠుని ఈ వ్యాస భగవానుడు చెప్పుకునేటప్పుడు
వాళ్ళ వంశక్రమం మనం చెప్పుకుంటాం. వశిష్ఠ శక్తే పౌత్రం అకల్మషం, ఏ కల్మషములు లేనటువంటి అకల్మషమైనటువంటి శక్తి యొక్క పౌత్రుడైనటువంటి అని చెప్పుకుంటాం. అలాగే పారాశరుడు, అలాగే సుఖ మహర్షి దాకా చెప్పుకుంటాం. అలాగే జ్యేష్ఠం పుత్రం పుత్రశతాత్ వశిష్ఠస్య మహాత్మనః అపగచ్చ అపగచ్చ పదోస్మాకం ఇత్యేవం పార్థివో బ్రవీత్ తథా ఋషిరువాచైనం సాంత్వయన్ శ్లక్ష్మయా గిరా. మహారాజు ఎదురుకుండా వస్తున్నటువంటి ఆ మహర్షిని తప్పుకోమన్నాడు. అపగచ్చత్, అపగచ్చ గచ్చ గచ్చ అపగచ్చ, పక్కై దొలుగు, నేను వస్తున్నాను పక్కై దొలుగు అంటూ కాస్త మహారాజు యొక్క దర్పాన్ని ప్రదర్శించాడు కాస్త మహర్షి ఎదుర్కొంటా. అస్మాకం పథ, పథము అంటే మార్గం, అస్మాకం పథం, మా మార్గంలో నువ్వు పక్కే దొరుకు అంటూ వస్తున్నటువంటి మహర్షిని కాస్త ధిక్కరించాడు. అపగచ్చ పథోస్మాకం ఇత్యేవం పార్థివో అబ్రవీత్. మొట్టమొదట పార్థివు మహారాజు అయినటువంటి వాడు కాస్త తొలగమని, పక్కే తొలగమని చెప్తే ఋషి తథా ఋషిరువాచ ఏనం, ఈ విధంగా ఉవాచ పలుకుతున్నాడు. ఏమని, అది కూడా ఎట్లా పలుకుతున్నాడు? సాంత్వయన్ శ్లక్ష్ణయా గిరా. గిరములు అంటే వాక్కులు, చక్కటి మృదుమధురమైనటువంటి వాక్కులతో సాంత్వయన్ అంటే ఎదుటివాడు చల్లబడేట్టుగా, శాంతపడేట్టుగా అటువంటి మృదువైనటువంటి మాటలతో చక్కగా సత్వగుణోపేతమైనటువంటి మాటలు మాట్లాడుతుంది. కాదు నాయన, ధర్మం ప్రకారం నడుచుకోవాలి. ఇటు పక్కన బ్రాహ్మణుడు, అటు పక్కన మహారాజు వస్తే ధర్మం ప్రకారం ఎవరు తప్పుకుంటారు? ఆ ధర్మం ప్రకారం నడుచు. మమ పంథా మహారాజ ధర్మయేష సనాతన. ధర్మశాస్త్రాలు చెప్తున్న ప్రకారం ఇది నామాగమే. బ్రాహ్మణుడు వెళ్తున్నప్పుడు ఎదుర్కొంటే రాజైనా సరే పక్కకి తప్పుకోవాలి, ఇది ధర్మాలు చెప్తున్నాయి. మమ పంథ, కాబట్టి ఈ మార్గం నా మార్గం సంబంధించింది. మమ పంథా మహారాజ ధర్మయేష సనాతన. అతి ప్రాచీనమైన వేద ధర్మాల నుంచి ఇదే ఘోషిస్తున్నాయి. ఏమనంటే వృద్ధ నృపస్నాత స్త్రీరోగి వరచక్రిణాం పంథాదేయో నృపైస్తేషాం అన్యైస్తైస్తస్య భూపతే రాజ్ఞా సర్వేషా ధర్మేషు తేయః పంథా ద్విజాతయే. రాజు ఎవరెవరికి మార్గాలు ఇవ్వాలి, ఓ పక్కన చీఫ్ మినిస్టర్ వచ్చినా, ప్రైమ్ మినిస్టర్ వచ్చినా సరే, ఇదిగో వీళ్ళు కనిపిస్తే సరే పక్కే తప్పుకోవాల్సిందే. ఎవరు వాళ్ళు అని ఒక లిస్ట్ ఇచ్చారు. ఈనాటి కాలంలో కూడా అంతే, అంబులెన్స్ వస్తే ఏం చేస్తాం అట్లా. వృద్ధ, రాజు కంటే వృద్ధులు ఎవరైనా కనిపించారంటే అతనికి దోవ ఇచ్చి రాజు పక్కే తప్పుకోవాలి. భీరుహు, భీరుహు అంటే భీరు అనే పదానికి అర్థం పిరికివాడు అని, భయపడేటువంటి వాడు అని ఒక అర్థం. అంతేకాకుండా స్త్రీ అని కూడా అర్థం, భయపడేటువంటి సహజమైనటువంటి లక్షణం కలిగినటువంటి స్త్రీ అర్థం. అలాగే భీరునృప స్నాత స్త్రీ రోగి వరచక్రిణాం. అంతేకాకుండా స్నాత స్త్రీ అంటే ఈ స్నానం చేసి వచ్చే ఎదురుకుండా ఉండేటువంటి వారు కానీ, స్త్రీలు కానీ, అనేకమైన జలకాలాడి జల క్రీడల్లో ఉన్నటువంటి వారికి కానీ, రోగికి కానీ, అంబులెన్స్ లో వచ్చేటువంటి రోగులు మొదలైనటువంటి వాళ్ళకి కానీ, అంతే ఇట్లా కాకుండా కింద చెప్పినటువంటి వాళ్ళుగా ముఖ్యంగా వృద్ధులైనటువంటి వాళ్ళు, వీళ్ళందరికీ ఎప్పుడైనా సరే రాజు ఎదురుకుండా వచ్చారు అంటే దారి ఇవ్వాల్సింది. రోగి వరచక్రిణాం పంథాదేయో నృపైస్తైస్తై తేషాం, తేషాం పంథా దేయ, దేయ అంటే ఇవ్వవలెను, వాళ్ళకి మార్గం ఇచ్చి తీరాలి. తేషాం అన్యైస్తైస్తస్య భూపతే, వీళ్ళకి ఇచ్చిన తర్వాత ఆ తర్వాత మహారాజు ఆయన ప్రయాణం ఆయన చేయవచ్చు. మిగతా వాళ్ళకి అక్కల, ముందు వీళ్ళకి మాత్రం దారి ఇచ్చి తీరాలి మహారాజు అయినా సరే. అందరికంటే గొప్ప ఎవరయ్యా అంటే వీళ్ళందరికంటే గొప్ప రాజ్ఞా సర్వేషా ధర్మేషు దేయ పంథా ద్విజాతయే. అన్నిటికంటే ముఖ్యమైనది ద్విజాతయ అంటే రెండవ జన్మ ఎత్తినటువంటి వాడు బ్రాహ్మణుడు. యజ్ఞోపవేతం అంటే, యజ్ఞోపవేతం అంటే ఈ సంధ్యావందనాది క్రియలు మొదలైనటువంటి ఉపనయనాది కర్మల చేత బ్రాహ్మణుడు ద్విజాతి, ద్విజ అని పిలువబడతాడు. అట్లా రెండవ జన్మ ఎత్తినటువంటి బ్రాహ్మణోత్తములకి పంథా దేయ, మార్గము ఇచ్చి తీరాలి మహారాజు. ఇది ధర్మవచనం.
ఈ విధంగా మాట్లాడటం, రాజు ఏమన్నా తిరస్కరించడం, ఈయన ఏమన్నా కాదు నాయన ఇది మార్గం ఇది ధర్మం అని చెప్పుకుంటూ వెళ్తున్నాడు. ఒక పక్కన ధర్మ మార్గం ఎంత చెప్పినా రాజులో సహనం తగ్గిపోయింది. ఎందుకంటే అక్కడ ఆకలి తప్పులతో ఉన్నాడు కాబట్టి వినే సహనం కూడా మహారాజుకి లేదు ఆ క్షణం. ఏవం పరస్పరం తౌతు పథోర్ధం వాక్యమూచుతు. వాక్యమూచతు పథోర్ధం, పదార్థం, పథము అంటే మార్గము, పదోర్ధం అంటే పద మార్గము కొరకు అన్నట్టు. ఇది నా మార్గం అంటే ఇది నా మార్గం, నేను తప్పుకోనంటే నేను తప్పుకోను. ఒక్కోసారి ఇట్లాగే మనం కొన్ని కొన్ని చోట్ల చూస్తూ ఉంటాం. సన్నగా ఇరుగ్గా ఉన్నటువంటి బ్రిడ్జిలు ఉంటాయి. అటు కారు వస్తుంది, ఇటు కారు వస్తుంది, లేదా ఇటు బస్సు వస్తుంది, అటు బస్సు వస్తుంది. ఎవరు తప్పుకోరు, ఒకళ్ళు వెనక్కి వెళ్ళి తీరాల్సింది. సన్న సన్న రోడ్లలో, మార్గాల్లో ఇవన్నీ చవి చూసేవి. అట్లాగే అక్కడ కూడా జరిగింది. ఏవం పరస్పరం తౌతు పదోర్థం వాక్యమూచతు. పరస్పరం ఆ మార్గం, ఇది నాదంటే ఇది నాది, నువ్వు వెనకెళ్ళంటే నువ్వు వెనకెళ్ళి, నువ్వు తప్పుకుంటే నేను తప్పుకో. ఈ విధంగా ఇద్దరు కాస్త వాగ్వాదం చేసుకున్నారు. అపసర్పాపసర్పేతి వాగుత్తరమకుర్వతాం. అపసర్ప 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 అంటే తొలగిపో, నా మార్గంలో నుంచి నువ్వు తొలగిపో అని చెప్పి ఒకళ్ళనొకళ్ళు వాళ్ళు వాక్ ఉత్తరం, ఉత్తరం వాక్ ప్రత్యుత్తరాలు జరుపుకోవడం జరిగింది. ఋషిస్తు నాపచక్రామ తస్మిన్ ధర్మపథే స్థితః అపి రాజా మునేర్ మార్గాన్ క్రోధాన్ నాపజగామః. ఋషిస్తు నాపచక్రామ తస్మిన్ ధర్మపదే స్థితః. ధర్మపదంలో ఉన్నటువంటి ధర్మ మార్గంలో సంచరిస్తున్నటువంటి ఋషి ఆ మార్గం నుండి నా అపచక్రామ తొలగి పక్కకి వెళ్ళలేదు. మహారాజు పోన్లే ఎందుకు మాటలేదు ఈ మూర్ఖుడు అని చెప్పి పక్కకి వెళ్ళొచ్చు కదండి, ధర్మ మార్గం ధర్మం ప్రకారమే నడుచుకుంటున్నాను కాబట్టి నేను వెళ్ళక్కర్లేదు. ఈ మహారాజు అంతే. అపి రాజా మునేర్ మార్గాత్. ఈ మహారాజు కూడా క్రోధాత్, కోపంతో ఉన్నటువంటి మహారాజు, ఆ కారణంగా ఆయన కూడా పక్కకి తప్పుకోలేదు. అముంచంతంతు పంధానం తం ఋషిం నృపసత్తమ జగామ కసయా మోహాత్తదా రాక్షసన్మునిం. దాంతో ఆ కోపంలో మహారాజుకి రాక్షసావేశం వచ్చేసింది. ఒక్కసారి రాక్షసన్ మోహాత్, ఒక్కసారి మోహంతో, ఆ క్రోధావేశంతో మోహంతో ఒక్కసారిగా మునిసత్తముణ్ణి కశాప్రహారాభిహత తతః, అక్కడి నుంచి తన పక్కన తన దగ్గర ఉన్నటువంటి ఆయుధాలలో కశము, కశము అంటే కొరడ, నిన్ను చెప్పుకున్నాను చంద్రా కూడా, ఆ కొరడ దెబ్బలు ఏవైతే ఉంటే ఆ కొరడాతో కొట్టడం మొదలుపెట్టాడు. కశాప్రహార అభిహత, అభిహత అంటే కొట్టడం. కశాప్రహారాభిహత తతః స ముని సత్తమ. అట్లా కొరడా దెబ్బలు తిన్నటువంటి ఆ మహర్షి మహారాజు మీద తీవ్రమైనటువంటి కోపం తెచ్చుకున్నాడు. దాంతో తం శశాప నృపశ్రేష్టం, మహారాజుల్లో శ్రేష్టమైనటువంటి ఆ కల్మాషపాదుణ్ణి, తం ఋషిం శశాప, ఆ మహర్షి కాస్త శాపం పెట్టాడు. ఇదే అంతకుముందు కూడా చాలా సందర్భాల్లో జరిగింది. మహర్షులు శాపం పెట్టడం మహారాజుకి శాపం. తం శశాప నృపశ్రేష్టం వాసిష్ఠ క్రోధమూర్ఛిత. వాసిష్ఠ అంటే వశిష్ఠుని కుమారుడైనటువంటి శక్తి ఆ మహారాజు కల్మాషపాదుడికి శాపం పెట్టడం జరిగింది. అది కూడా ఎట్లాంటి మహారాజు, క్రోధమూర్ఛిత అన్నారు. క్రోధమూర్ఛిత, అప్పుడు కోపం తెచ్చుకున్నటువంటి ఆ వాసిష్ఠుడు, ఆ మహర్షి కుమారుడు దాంతో శాపం పెట్టలేదు. ఏమని? హంసి రాక్షసవద్యస్మాతే, రాక్షసుడు ఆవహించినట్టుగా నువ్వు ఈ విధంగా నీలో రాక్షసుడు ప్రవేశించినట్టుగా ప్రవర్తించావు, నువ్వు నీ ప్రవర్తన అలా ఉంది. రాక్షసవత్ అన్నారు అంటే రాక్షసుడి వలే అని. యస్మాత్ రాజాపసద తాపసం, తాపసనైనటువంటి నా పైన రాక్షస ప్రవృత్తి కలిగినటువంటి లాగా ప్రవర్తించావు నువ్వు. నీ లోపల ఏమైనా రాక్షసుడు ఆవహిస్తే ఎలా ఉంటుందో అలా ప్రవర్తించావు. ప్రశాంతమైనటువంటి ముని మీద నువ్వు అలా చేయి చేసుకున్నావయ్యా. తస్మాత్ అందువలన అద్య ప్రభృతి, ఈ రోజు నుండి పురుషాదో మనుష్య పిశితే సక్త చరిష్యసి మహీమిమాం. ఇమాం మహీం, ఈ భూమి మీద నువ్వు అలా సంచరిస్తూ ఉంటావు. ఎలా అంటే మనుష్య పిశితే, మనుషుల్ని ఆహారంగా భుజిస్తూ, సక్త వాటి మీదే ఆసక్తితో నువ్వు సంచరిస్తూ ఉంటావు అయ్యా. మనుష్య పిశితే సక్త చరిష్యసి మహీమిమాం గచ్చ రాజాధమేత్యుక్త శక్తినా వీర్య శక్తినా. శక్తినా అంటే శక్తి చేత, వశిష్ఠ మహర్షి కుమారుడైనటువంటి శక్తి చేత
అంతలో కూడా తపోశక్తి కలిగినటువంటి వీర్యశక్తిన తపోశక్తి సమన్వ అధ ఏత్యుక్త అధమేత్యుక్త ఈ విధంగా పలకబడ్డాడు, శపించబడ్డాడు. అయితే అదే సమయంలో వస్తున్నటువంటి విశ్వామిత్రుడు ఈ విషయాన్ని గ్రహించాడు. విశ్వామిత్రుడు ఎందుకు వస్తున్నాడంటే కల్మాషపాదుడిని యజ్ఞంలో యజమానిగా అర్థిద్దామని చెప్పి అటువైపు వస్తున్నాడు. ఆయన సరిగ్గా అదే సమయంలో తెలుసు. తతో యాజ్య నిమిత్తం తు విశ్వామిత్ర వశిష్ఠయో వైరమాసీత్ తదాతం తు విశ్వామిత్రోన్వపత్యత. ఆ రోజులలో, ఆనాటి రోజుల్లో విశ్వామిత్రుడికిను వశిష్ఠుడికి అప్పటికే వైరం ప్రారంభమైంది. వైరమాసీత్ తదాతంతు, తదా అంటే అప్పుడు, ఆ రోజుల్లో అప్పటికే ఇద్దరిలో రాజ్యాలు పంచుకునే లెవెల్కి వచ్చేసాయి. వీళ్ళిద్దరూ యాగాలు చేయిస్తూ ఉంటారు, అనేక యాగాలు చేయిస్తూ ఉంటారు. యాగం చేయించాలంటే ధనం కావాలి, కొన్ని లక్షల కోట్ల ధనం అయిపోతుంది ఒక్క యాగం నిర్వహించాలంటే. కాబట్టి ఆ ధనం ఎవరు వెచ్చించాలి అంటే రాజుల బాధ్యత, ప్రభుత్వం బాధ్యత. కాబట్టి ఈ రాజు మా యజమాని అనుకుంటూ వాళ్ళు పంచుకోవడం. అట్లా విశ్వామిత్రుని వశిష్ఠుల మధ్యలో ఈ యజమానుల యొక్క నిమిత్తంగా ఎంతో వివాదాలు అప్పటికే మొదలైనవి. అట్లా ఇక్కడేమన్నా శాపం పెట్టిన వాడు వశిష్ఠుని కుమారుడు, అటు పక్క నుంచి వస్తున్నటువంటి వాడేమన్నా విశ్వామిత్రుడు. ఋషి రూపాగ్రత ఉపచక్రమే తయోర్ వివదతో ఏవం. తయోహ అనే పదానికి అర్థం ఏంటంటే వారిద్దరి మధ్యలో విశ్వామిత్రుడు ప్రవేశించాడు. అయితే ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా వెళ్ళిపోయాడు తప్ప వీళ్ళిద్దరికి చర్చ పెట్టదు అక్కడ విశ్వామిత్రుడు. తయోహ అనే పదానికి అర్థం వారిద్దరు అంటే ఇక్కడ ఋషి కుమారుడైన శక్తి, కల్మాషపాదుడు. ఈ విధంగా వివాదం పెంచుకుంటూ మాట పెంచుకుని తర్వాత శాపం ఇచ్చేదాకా వెళ్ళటం అనేది గమనించాడు. తయోర్ విభదతోరేవం సమీపముపచక్రమే. సమీపం అంటే దగ్గరికి రావడం జరిగింది. సమీపముపచక్రమే, దగ్గరికి వచ్చాడు. ఋషిరుగ్రతపాహ పార్థ. ఎవరి దగ్గరికి వచ్చారంటే ఉగ్రతపస్సు చేసినటువంటి, అత్యద్భుతమైనటువంటి తీవ్రమైనటువంటి తపశ్శక్తి కలిగినటువంటి విశ్వామిత్ర ప్రతాప. విశ్వామిత్రుడు ఆ సమయంలో అక్కడికి రావడం జరిగింది. పార్థ, అర్జున అంటూ గంధర్వుడు ఆ విషయాన్ని చెప్పాడు. వచ్చినటువంటి విశ్వామిత్రుడు ఏం చేశాడు అనేది రేపటి చెప్తున్నాం, రేపటి పాఠం. ఈ విషయాన్ని తెలిసి ఇంకాస్త రెచ్చగొట్టాడా, లేకపోతే మరి శక్తిని సంహరించేటువంటి విధంగా, ఎందుకంటే వశిష్ఠుని కుమారులందరూ చనిపోవడానికి కారణమైనటువంటి వాడు విశ్వామిత్రుడే. ఎలా కారణమయ్యాడు అనేటువంటిది ఈ రాబోయే శ్లోకాలలో వ్యాసుల వారు వర్ణించడం జరిగింది. ఆ వివరాలు రేపటి పాఠం మనం చెప్పుకున్నాం. ఇందులో ఈ అధ్యాయంలో కూడా 56 శ్లోకాల వరకు ఉన్నాయి. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరం కష్టం మాత్రాహీనం భవేత్ తత్సర్వం పుణ్యతాం దేవనారాయణ సర్వం శ్రీకృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ.